ఖతార్ డబుల్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఓ పక్కన హమాస్ తీవ్రవాదుల ఘాతుకం జరుగుతుంది, ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు ఘాతుకం జరుగుతుంది, ఓ పక్కన హిజ్బుల్లా తీవ్రవాదులు ఘాతుకం జరుగుతుంది, ఇంకో పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఘాతుకం కొనసాగుతుంది, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్ ఘాతుకం కొనసాగుతుంది. వాళ్ళని ఎవ్వరిని కంట్రోల్ చేయలేడు. కానీ వాళ్ళ మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ గురించి రోజు నోటికొచ్చిన కోతలకు వస్తూనే ఉంటాడు. మన మధ్యన ఎవరో దాని కింద కామెంట్ చేశారు, మనం పెట్టిన ఖతార్ దానికి మాకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందని. అడుక్కు తిని అక్కడికి వెళ్ళి నీకు ఉద్యోగం ఇస్తే ఆ దేశపు తీవ్రవాద చర్యను సమర్థించక్కర్లేదు. వాడు వాళ్ళకి చేసాడు, రేపు పొద్దున మనకి చేస్తాడు. ప్రపంచాన్ని శాసించాలనుకునే తీవ్రవాద సంస్థల్ని నడిపేటటువంటి ఏ ఎదవైనా తీవ్రవాదే, వాడు ఏ దేశమైనా తీవ్రవాదే. మనకు అక్కడ ఉద్యోగం వస్తుందంటే నువ్వు ఎక్కడ కూడా ఉద్యోగం చేయొచ్చు. అక్కడ ఎంత జీతం వస్తుందో అంతకంటే ఇక్కడ వచ్చేటటువంటి ఉండదు కష్టపడితే. అలా కాకుండా అక్కడైతే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాం అనుకుంటే అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతం. నేను దానికి అబ్జెక్ట్ చేయను. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళని నేను అబ్జెక్ట్ చేయను. కానీ ఆ దేశాలు దరిద్ర పాలసీలు తీసుకుని ఉగ్రవాదులకు అండగా ఉంటే ఆ ఉగ్రవాదాన్ని సమర్థించే దేశాల వెనకాల మనం కూర్చుని మనం కనుక మన దేశాన్ని తప్పుపడితే కనుక అంతకంటే దుర్మార్గం లేదు, అంతకంటే ఘాతుకం లేదు. నీలాంటోడు తీవ్రవాది కంటే ప్రమాదకారి, తేనె పూసిన కత్తి లాంటోడు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఖతార్ తాజాగా ఇజ్రాయెల్ చేస్తున్న చర్యల్ని తప్పుబడుతూ మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తోంది. ఓ పక్కన మొత్తం బందీలను విడిపించేటటువంటి అవకాశం ఉన్న కావాలని 20 మందిని విడిపించి మొత్తాన్ని ఆపించి ఇన్ని రోజులు యుద్ధం జరగడానికే కారణం ఖతార్. ఇప్పటికీ తన నాటకం కొనసాగిస్తూ ఉంది.